భారత్ డెవలపింగ్ నేషన్. ఎప్పుడైతుంది డెవలప్డ్ నేషన్? ఏమైంది కతువాల? భారత్ సర్కార్ బదలా తీసుకుందా? దేశభక్తికి దగ్గరగా బతకాల ప్రతి ఒక్క పౌరుడు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ జర్నలిజం, దిస్ ఈజ్ ఎ ప్యాషన్ విచ్ ఈస్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ నేషనలిజం. అరే పోయి గుసాంచి కొడతామనంటే కూడా ఆర్మీకి ఛాన్స్ ఇచ్చిందా వెనకటికి ప్రభుత్వాలు? ఖచ్చితంగా బదులా ఉంటుంది అని చెప్పి హెచ్చరిక జారీ చేసింది భారత్ సర్కార్. 9 జూలై 2024 10:30 లోపలనే ఆలోచింపజేసే నరేటివ్లు రన్ చేస్తారు, సగం నిజాలు ఉన్న నరేటివ్ రన్ చేస్తారు. నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేది, నిన్ను కన్ఫ్యూజ్ చేసేది, నిన్ను కన్విన్స్ చేసేది. అదే అలా ఇద్దరు ముస్లింల పేర్లు రాగానే రాహుల్ గాంధీ మాట్లాడతలేడు ఎందుకు? మళ్ళీ అలా క్వశ్చన్స్ ఎప్పుడు రాజకీయ నాయకులకు ఉంటాయి, క్వశ్చన్స్ మీకు కూడా ఉంటాయి. దేశ్ సే బడ్కర్ కుచ్ భీ నై అన్నది మా స్లోగన్. జూలై 9న ఒక దురదృష్టపు సంఘటన. కతువాలో ఒక 5 సోల్జర్ల, నా నోటికి కూడా రాదు, మన ఉగ్రవాద దాడి. పోతున్న వ్యాన్ మీద ఏదో గ్రెనేడ్ వేసినట్టు సమాచార వర్గాలు చెప్తున్నాయి. నేను స్ట్రేట్ టు ది న్యూస్, స్ట్రేట్ టు ది చిట్టా పోతున్నా ఫ్రెండ్స్. ఈరోజు దురదృష్టం ఏంటనంటే దీని మీద పెద్ద చర్చ మెయిన్ పేపర్లలో కూడా ఏం లేదు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అసలు ఏం జరుగుతున్నది అనేది ఒక బాధ మనసులో బాగా వేస్తుంది. సో ఎమోషన్స్కి ఇక్కడ వాల్యూ ఉండవు కాబట్టి, వాల్యూ ఏదన్నా ఉంటే కేవలం ఎవిడెన్సెస్కే ఉంటాయి కాబట్టి స్ట్రేట్ టు ది టాపిక్ వెళ్ళిపోదాం. ఇక కతువా మీద ఆనాడు జరిగిన సంఘటన ఏ పేపర్లలో రాకపోవడం, దాని మీద ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని మాకు కూడా 2 రోజులు టైం పట్టింది ప్రిపరేషన్కి. బట్ దురదృష్టకరమైందని అంటే ఏ పేపర్లలో కూడా ఇది పెద్దగా రాదు. దీని మీద భారత్ రివెంజ్ తీసుకుంటుందా, కతువా కా క్యా హోగా బద్లా అన్న మెయిన్ ప్రశ్నలకు సమాధానాలు భారతీయులందరూ వెతుకుతుండ్రు. ఇండియన్ ఆర్మీ అండ్ ది వెస్టర్న్ కమాండ్ సల్యూట్ ద బ్రేవ్ అండ్ ది సుప్రీం సాక్రిఫైస్ ఆఫ్ 5 soldiers in Katwa sector, Jammu on 8th July 2024 while fighting the scourge of terrorism. Army commander and all ranks stand in the solidarity with the bewared families. Joint operation in progress. ఎవరైతే సైనికులు భరతమాత ఒడిలో గాఢంగా నిద్రపోతున్నారో ఈ టైంకి, వాళ్ళందరికీ చిత్రగుప్త్ వందనాలు తెలియజేస్తుంది. నిజంగా చెప్పాలనంటే ఇది ఒక దురదృష్టపు సంఘటన. ఇస్కా బదలా హోనా చాహియే और తాండవ్ హోగానే అవి తాండవ్ హో చుకా హై. చిత్రగుప్త్ ఇప్పుతున్న చిట్టా. అంత తేలిగ్గా భారత్ సర్కార్ దాన్ని వదిలిపెట్టదని చెప్పి మనందరికీ తెలుసు. సో ఖచ్చితంగా దీని మీద బదలా హోగా ఆర్ హో చుకా హై ఆర్ యా హో రహా హై. నా దగ్గర సబూత్లు లేకపోవచ్చు, బట్ మీకు జరుగుతున్న డాట్స్ని నేను కనెక్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఎక్కడ ఏమి ఎట్లా ఏం జరుగుతుందో మీ ముంగట ఇవాళ చిత్రగుప్త్ కంప్లీట్ సినారియోగా పక్కకు పెడుతుంది, మీ ముంగట పెడుతుంది. Frontier breaks out between the terrorist security forces in Jammu and Kashmir. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ఏమని మాట్లాడుతుంది అంటే, ఒక పాకిస్తాన్ డ్రోన్ స్పాట్ అయింది ఎల్ఓసీలో. అది మనం దాన్ని షూట్అవుట్ చేసే లోపల అది రిటర్న్ అయిపోయింది. మళ్ళీ దాన్ని నిజంగానే బుల్లెట్ తాకి కింద పడిపోయిందా, లేకపోతే మళ్ళీ పాకిస్తాన్ టెరిటరీలకు అది వెళ్ళిపోయిందా, మనకు పెద్దగా దాని గురించి తెలియదు. బట్ కుచ్ తో హువా హై. won't go avenged. India strong message after Katwa ambush kills 5. మెసేజ్ మట్టుకైతే క్లియర్గా జబర్దస్త్ ఇచ్చింది భారత్ సర్కార్. 5 సోల్జర్ల ఏదైతే మన వీర మరణం ఉన్నదో వాళ్ళ మరణం అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని మీద ఖచ్చితంగా బదులా ఉంటుంది అని చెప్పి హెచ్చరిక జారీ చేసింది భారత్ సర్కార్. ఇవాళ అట్లీస్ట్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చే సర్కార్ మన భారతవనిలో మనం గెలిపించుకున్నాం.
కేవలం స్టేట్మెంట్ల మీద మట్టుకేనా గిరీష్? ఏమన్నా జరిగిందా? అదే కదా చిట్టా ఈ పనికే చేసిన. నేను 2 రోజుల తర్వాత ఈ టాపిక్ నేను తీసుకొస్తున్నానంటే ఎంత అత్యంత సీరియస్ అయిన టాపిక్ ఇది, మీరు ఒకసారి ఆలోచించుండ్రి. నౌ ద గేమ్ బిగిన్స్. NIA launches investigation after the terrorist attack in Kathua, claims lives of 5 army personnel. NIA కూడా రంగంలోకి దిగింది, ఖేల్ ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. NIA దిగిన తర్వాత ఏమవుతుందో మనందరికీ తెలుసు. మీ మనసులలో ఏదైతే ఇప్పుడు టాపిక్ నడుస్తుందో, గిరీష్ ఏమైంది కతువాల? భారత్ సర్కార్ బదలా తీసుకుందా? భారత్ సర్కార్ గడ్డపార దించితే ఏ రకంగా దించింది, ఎట్లా చేసింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏమేం చేసిండ్రు, నా భారత్లో ప్రాక్సీ వార్ ఎవరు చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు, ఇంకా కొన్ని దేశాలకు సిగ్గు రాలేదా? భారత్ని గెలుక్కోవడం అనంటే మృత్యువుని గెలుక్కున్నట్టే కదా. మనం ఆల్రెడీ ఇప్పటికి 2-3 సార్లు సమాధానం ఇచ్చినాం కదా గిరీష్. ఎస్, ఇట్లాంటి సమాధానాలకు మీకేమంటారు, సమాధానాలు చెప్పనీకనే ఇలా చిత్రగుప్త తిప్పుతున్నా చిట్టా. ద గేమ్ బిగిన్స్ అని చెప్పి నేను షురూ చేస్తున్నా ఫ్రెండ్స్. ద గేమ్ బిగిన్స్. ఆ డీప్ స్టేట్ ఎవడి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, ఎవడి ప్రోత్సాహంతో ఇది జరుగుతున్నది, వాడికి ఏం లాభం, ఆ దేశాన్ని వీళ్ళు ఎన్ని రోజులు వాడుకుంటారు, ఆ దేశం ఇంకా ఎన్ని రోజులు వాడుకోబడుతుంది, పాకిస్తాన్ ప్రాక్సీ వార్ భారతం మీద ఎన్ని రోజులు చేస్తుంది, పాకిస్తాన్కి ఏం మెసేజ్ వచ్చింది, కేవలం ఈడిదాకానే రే ఎక్కువ చేసినామని అంటే ఈసారి ఊకునే సర్కారులు లేవాడా, ఆల్రెడీ 3వ సారి మొగోడు గెలిచిండు, ఇంకొకసారి దీన్ని ఎక్కువ చేసినాం అనుకో వాడు బద్దలు వలగొడతారు లోపలికి వచ్చి. భారత బలగాలు ముందే గట్టిగా ఉన్నారు, ఈసారి మామూలుగా లేరు. ఇది నేను అంచలగయ్యాల చిత్రగుప్త చిట్టా చెప్తా ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. మంటతో మండుతున్న మనసుతో చెప్తున్నా, బాణుడు కంటే బగ్గుమనాలి అలా నా దేశ సరిహద్దులని ఎవడన్నా తాకితే. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ జర్నలిజం, దిస్ ఈజ్ ఎ ప్యాషన్ విచ్ ఈజ్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ నేషనలిజం. ఇవాళ ప్రతి మాట దేశభక్తి వైపు ఉంటుంది, దేశాని కోసం ఉండాలి, రాజకీయాల కోణం వైపు కాదు. నా జవాన్ల వీరమరణం దేశానికి ఒక బేట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎవడైతే డీప్ స్టేట్తో చేతులు కలిపి దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నాడో, అసలు మీకు అర్థమవుతుందా? ఒకసారి డాట్స్ చేయండి. ముందు కాశ్మీర్లో అవుతుండే, ఎక్కడైతుండే ఆ బార్డర్ ఏరియాలలో అవుతుండే, ఇప్పుడు అది అవుతలేదు అట్లా. ఇప్పుడు జమ్మూలకు వచ్చేసింది, లోపల దాకా వచ్చేసింది, సీడింగ్ స్టార్ట్ అయింది, అవి మొలకలై పెద్ద చెట్లు అవుతున్నాయి, అక్కడికైనా స్టార్ట్ అయింది. సర్కార్ దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుందని కూడా నేను భావిస్తున్నా, తీసుకుంటుంది కూడా ఆబ్వియస్గా, దేశ్ కా మామ్లా ఖచ్చితంగా తీసుకోవాలా. సీడింగ్ లోపలికైనా స్టార్ట్ చేస్తుర్రు. చైనీస్ మెంటాలిటీ ప్రకారం చైనా ఇన్వాల్వ్ అయిందని నేను చెప్తలే, బట్ ఈ డీప్ స్టేట్ ఎవరు అని అన్నది మనం కనుక్కోవాలి. మనకు తెలుసు మీడియా వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్ అండ్ సివిల్ వార్ టైప్ లా వార్ఫేర్. 3 రకాలుగా చైనా తన వార్ని డిజైన్ చేస్తుంది ఫ్రెండ్స్. జిగర్ల దమ్ములేదు దానికి స్ట్రేట్ అవే వచ్చి కొట్లాడేది. ఇవాళ దాని 5 ఫ్రంట్లు దానికి కిరికిరే ఉన్నాయి. అటు రష్యాతో కూడా దానికి ఏం సత్సంబంధాలు లేవు చైనాకు, ఇటు పాకిస్తాన్తో కూడా పెద్ద నాటకమే కనిపిస్తుంది. దునియా మొత్తంలో వాళ్ళకు ఎవరితో చక్కగా ఉన్నది అంటే ఎవరితో లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే లోపల వాళ్ళ ప్రజలతోనే వాళ్ళకి చక్కగా లేదని చెప్పి క్లియర్ కట్గా చెప్పొచ్చు చైనాకు. సో ఇలా చైనా ఆర్మీ పరంగా ఎంత బలంగా ఉన్నది అని అంటే అంత లేదు. అందుకే అది డక్కా మనకు అసలు పెట్టమను, షురూ చేయమను, ఒక్క పంచుకు వండబెడతారు మనోళ్ళు. ఆల్రెడీ గల్వాన్లో చూసినాం, డోక్లాన్లో చూసినాం. సో ఇది చైనా ధైర్యం చేయదు, బట్ వాళ్ళది ఒక 3 స్ట్రాటజీ వార్ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు మీడియాని యూజ్ చేస్తారు, మన మీడియా మన ఖిలాఫ్గా యూజ్ చేస్తారు, మన ప్రజలనే మనకు ఖిలాఫ్గా యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఫేక్ నరేటివ్స్ రన్ చేస్తారు, ఆలోచింపజేసే నరేటివ్లు రన్ చేస్తారు, సగం నిజాలు ఉన్న నరేటివ్ రన్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఎవరైతే
పెద్ద పెద్ద దిగ్గజ లా సంస్థలు ఉన్నాయో లా పరంగా కొట్లాడనీకే మేము న్యాయబద్ధంగా కొట్లాడుతున్నాము అని చెప్పి కేసులు వేస్తారు. క్లైమేట్ చేంజ్ ఎన్విరాన్మెంటలిస్టుల లెక్క వీళ్ళు చలామణి అవుతారు. ఆల్రెడీ చిత్రగుప్త ఒకసారి ఇచ్చింది దీని మీద కథనం. ధర్మవీర్ ధర్నావీర్ అని చెప్పి ఒక కథనం మేము నడిపినాం. అందులో క్లారిటీకి ఇచ్చినాం. ఒకసారి మీరు పోయి డిస్క్రిప్షన్లో అవసరమైతే మేము ఈ లింక్ కూడా పెడతాం ఫ్రెండ్స్. ద గేమ్ ఆ డీప్ స్టేట్ ఎవరు అన్న కాడికి ఆలోచిస్తే ఇక 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 చోరా చూపి ఎందుకు, నేను ఆల్రెడీ ఆడపెట్టిన. ఇవాళ వాళ్ళ రాజ్యాలు ఏమన్నా చక్కగా ఉన్నాయని అంటే ఆ బీజం హిలరీ క్లింటన్ ఒకసారి ఒక మాట మాట్లాడింది. ఏందనంటే నువ్వు పోయి వేరే దేశాలలో విషబీజాలు నాటుతావు, ఆ విషబీజాలు పోయేదా పాకిస్తాన్నే అన్నది ఆమె. నువ్వు నాటిన విషబీజం నీకే ఇవాళ పండ్లు ఇస్తున్నది, మళ్ళీ నువ్వు తిను అని చెప్పి హిలరీ క్లింటన్ మాట్లాడింది అన్నాడు. ఇవాళ అమెరికాకు కూడా అదే తిరిగి కొడుతున్నది. ఈ డీప్ స్టేట్ ఎలక్షన్స్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అన్నది మీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్తున్నా. ఇవన్నీ అలా నేను డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. గేమ్ అనేది కేవలం పాకిస్తాన్తో లేదు, గేమ్ అనేది కేవలం మనకు ఉత్తరాన ఉన్న చైనాతో లేదు. గేమ్ అనేది ఒక డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉన్నది, ఇంట్లో ఒక మెకానిజం ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇంట్లో ఆ మెకానిజంలో ఇవ్వాలా బయటికైన సైన్యం వస్తే భారత్ తిప్పికొట్టే సత్తాలు ఉన్నది. కాబట్టి లోపల ఒక సివిల్ వార్ క్రియేట్ చేద్దామని ఉన్నది. అదే కతువా. ఇక్కడ మీరు చూస్తే అసలు ఇంటర్నల్గానే ఎవరైతే జమ్మూ ప్రజలు ఉన్నారో, అక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళనే యూటిలైజ్ చేసుకునే కెపాసిటీకి వీళ్ళు ఎదిగినారు. కంప్లీట్ లాజిస్టిక్ సపోర్ట్ వాళ్ళే అప్పచెప్పిండ్రు. ఈ బారూద్ ఏదైతే అని అంటారో ఎక్సెట్రా ఇదంతా లోకల్గా సప్లై అయింది. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఏడు దాకా పోతున్నాం మనం అనండి. దీని మీద కూడా మాట్లాడాడు. ఏ కాంగ్రెస్ వాడు ఏం మాట్లాడాడు, అల్లకల్లోలం అవుతుంటే ఏం మాట్లాడాడు. కాంగ్రెస్ వాడు మాట్లాడండి, ప్రతిపక్షాలు మాట్లాడండి, దేశానికి విరుద్ధమైనప్పుడు మాట్లాడేది చిత్రగుప్త టాపిక్ ఖచ్చితంగా తీసుకుంటుంది. నిజాలు చెప్పే ఠేకాదార్ చిత్రగుప్త అని ఇలా చెప్తున్నా, అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాలలో. సో ద గేమ్ ఏడికైనా స్టార్ట్ అయింది, ఏడికైనా మొదలైంది, ఎట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడితే సస్పెక్ట్ నేనేమంటున్నా, టైం వేస్ట్ చేయకుండా పోతే ఇవాళ మీరు చూడుండ్రి, ఘర్మే ఘుస్కే మారింగే అని చెప్పి మాట్లాడతాడు నా దేశ ప్రధాని. ఆ డీప్ స్టేట్కి వెన్నుల వణుక పుట్టిస్తాడు. ఘర్మే ఘుస్కే మారింగే. లేకిన్ జరూరీ సही में है क्या మోదీజీ? ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు వేయంగానే గిరీష్ నువ్వు మళ్ళా ఏం మాట్లాడుతున్నావు అని మీకు ఆలోచనలు వస్తాయి. నేను మోదీజీని అడుగుతున్నా, ఈ చిల్లరగాండ్లకు మనం ఘర్మే ఘుస్కే క్యూ మారనా? और बहुत रास्ते, బెస్ట్ ఆప్షన్స్ ఆర్ దేర్. ఆప్షన్స్ మనకి ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలియదు, సబూత్లు నా దగ్గర లేవు, బట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎవడో పోతాడు, అన్నోన్ గన్మెన్ పోతాడు, టకా వేసి పడేస్తాడు. వాళ్ళకు 72 హూర్ని పరిచయం చేసి వస్తాడు. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అది భారతదేశం చేసిందా? నో, నాకు తెలియదు. బట్ ఆప్షన్స్ నిజమేనా? నో, నాకు తెలియదు. బట్ భారత్కి మంచిగా అయిందా? ఎస్, చాలా మంచిగా అయింది. వాళ్ళకు 72 హూర్ పరిచయం అయింది కదా, నాకు ఆనందమైంది. నా దేశాన్ని గెలికినోడికి వాళ్ళ ఔకాత్ పరిచయం చేస్తున్నా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు భారత సైనికులే అంట. ఆ కాకడికి వస్తే చచ్చిపోతురు కదా భారత్ శత్రువులు. ఇక్కడ భారత్ ఇన్వాల్వ్ అయి ఉందా? అబ్సల్యూట్లీ నో, బట్ ది ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. घर में घुस के मारने का, बट कौन मारा किसी को पता नहीं चलने का. मोदी जी ये अस्त्र अच्छा है, ఇది మంచిగున్నది. and this has to be the message to the world. భారత్ని గెలకడం అంటే మృత్యువుని గెలకడం. తాండవ్ హోగా और होना चाहिए. మజాక్ మస్కరా పని అయిపోయింది దేశం అంటే ప్రతి ఒక్కడికి. భారత్ని ప్రతి ఒక్కడు వచ్చి నెత్తి మీద కొట్టుకుంటూ పోతాను. వెనకట్ భారత్ కాదురా రే, ఇది నయా భారత్. ఇది నయా భారత్. ప్రతిభ డిస్ప్లే చేస్తున్న భారత్, పరాక్రమం చూపుతున్న భారత్. చూడండి, డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఘర్ మే ఘుసేంగే మారేంగే భీ ఆప్షన్స్ ఉన్నాయి. జబ్ ఘర్ మే ఘుసేంగే ఏమైందో సర్జికల్ స్ట్రైకులు కూడా చూసినాం. డైపర్లు కట్టుకున్నాయి కొన్ని దేశాలు. డోక్లాంలో పంచు కొడితే మళ్ళా లేవ్వలే నడిముక్కోళ్ళు, నల్లమొకపోళ్ళు. ఇది భారత్.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక ఈడికేం డాట్స్ కనెక్ట్ అయితే. సస్పెక్టెడ్ టీటీపీ మిలిటెంట్స్ అబక్టెడ్ 3 పాకిస్తానీ ఫ్రంటియర్ కార్ప్స్ ట్రూప్స్ ఫ్రమ్ ఖైబర్, 5 troops killed in వజీరిస్తాన్. ఎవరో టీటీపీ మిలిటెంట్స్ అంట వచ్చిండ్రు, 5 మంది సోల్జర్లను ఎత్తుకపోయినరు. ఎడా? పాకిస్తాన్లో. ధడ్ బుల్లెట్లు దించిండ్రు. 72 హూర్ ముబారక్. అన్నోన్ గన్మెన్. ఇన్సిడెంట్ విట్నెస్డ్ 8 జూలైకి ఇది అయింది. 10 జూలైకి తాండవ్ హోగా అని చెప్పినా నేను. తాండవ్ అవుతుంది. మళ్ళీ ఇది బదలానా నాకు తెలియదు. జూలై 8కి నా సైనికులను మీరు గెలికినరు, నా భారత్ భూభాగాన్ని మీరు గెలికినరు, మళ్ళా నా భారత పరాక్రమాన్ని మళ్ళా పరిచయం చేసే రోజు మీరు చూస్తారు అని చెప్తున్నా నేను. ఇంకా భారత్ రియాక్ట్ కాలే, అన్నోన్ గన్మెన్లు రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఎవరో మాకు భారత్కి సంబంధం కూడా లేదు. 9 జూలై 2024 10:30 లోపలనే ఫ్రెండ్స్. నార్త్ వజీరిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ క్యాప్టెన్ కిల్డ్, 3 ఇంజోర్డ్. 72 హూర్ ముబారక్. సౌత్ వజీరిస్తాన్లో 2 చచ్చిపోయినరు, 3 ఇంజూర్లు, అంబ్యూష్లు అయింది. మళ్ళొకసారి చెప్తున్నా, నార్త్ వజీరిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ క్యాప్టెన్ కిల్డ్, 3 ఇంజోర్డ్. 72 హూర్ ముబారక్. సౌత్ వజీరిస్తాన్ 2 officials killed and 3 injured in ambush. 72 హూర్ ముబారక్. 13 Pakistan soldiers killed including 1 captain and 1 major. 72 హూర్ ముబారక్. Unknown gunman. Breaking news, Pakistani forces have suffered heavy casualties when unknown persons ambushed their vehicles on China-Pakistan economic corridor route. At least 3 vehicles came under attack, source confirmed to me, Balochistan. ఎవరు పెట్టిర్రు అవన్నీ నేను పెడతా. నా దగ్గర సోర్సులు లేదు. గిరీష్ దారము నేనటోడు మాట్లాడాడు. అన్నోన్ గన్మ్యాన్. నువ్వు ప్రాక్సీ వార్ ఆడితే అన్నోన్ గన్మ్యాన్లు ప్రాక్సీ వార్ ఆడారా? ఆట మీ ఒక్కోళ్ళకే వస్తుందా? ముంగడ పెట్టుకొని ఒక ఫాల్తూ దళిందర్ కానీ పాకిస్తాన్ని ముంగడ పెట్టుకొని మీరు ఆటలు ఆడతా అంటే నడుస్తుందా? ఇక కామా పెట్టుడు కాదు, ఇక కామా పెట్టుడు ఉండదు, ఇక ఫుల్ స్టాపే పెడతాడు. ఇక వీడికి అయిపోలే ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. ఈ అన్నోన్ గన్మెన్ ఎవరైతే భారత శత్రువులను ఎలిమినేట్ చేస్తున్నారో, మట్టి కలిపేస్తున్నారో, ఈ అన్నోన్ గన్మెన్ ఎవరైతే భారత్ శత్రువులను మట్టి కలిపేస్తున్నారో, అన్నోన్ గన్మెన్కి జై. అన్నోన్ గన్మెన్కి జై. భారత్ మాతాకి జై. వాళ్ళ పేర్లు తీసుకొని నేను చెప్తున్నా. ex-ISI మాస్టర్ మైండ్ గుర్దాస్పూర్ అటాక్లా, కరాచీలా ex-ISI వీడు చచ్చిపోతే ఇట్లా మాతం చేస్తారు. మాతం కొంతమంది పాకిస్తాన్లో. భారత్ వైపు వీడు చేసిన కథలు మామూలుగా లేవు. మాతం చేస్తారు పాకిస్తాన్లో. 72 హూర్ ముబారక్. మాస్టర్ మైండ్ ఆఫ్ అటాక్ పఠాన్కోట్ ఎయిర్ బేస్ 2016. LET terrorist Qazi Abdul Qayyum shot dead by the unknown gunman in Karachi. పఠాన్కోట్ ఎయిర్ బేస్ 2016 మాస్టర్ మైండ్ ఎవడైతే ఉన్నాడో, టెర్రరిస్ట్ కాజీ అబ్దుల్ కయ్యూమ్ షాట్ డెడ్ బై అన్నోన్ గన్మెన్ ఇన్ కరాచీ. 9 జూలై 2024కి జరిగింది. 72 హూర్ ముబారక్. పాకిస్తాన్ని ఒక దోస్తు లెక్క చేసుకొని ఇండియా మీద ప్రాక్సీ ఆడనీకే ఎన్నో దేశాలు మనం చూస్తూనే ఉంటాం. అందులో డీప్ స్టేట్ కూడా ఒకటి పెద్దగా ఇన్వాల్వ్ అయి ఉన్నది. గిరీష్, నువ్వు ప్రతిసారి ఒకసారి డీప్ స్టేట్ అంటావు. ఈ డీప్ స్టేట్ ఎవరన్నా ఉండొచ్చు. మీరు బాగా ఇష్టపడతారు కదా, నేను ఇంజనీరింగ్ అంగనాడికి పోయి చదువుకుంటానని. వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళే ఉండొచ్చు. దేశాన్ని గెలికి వాళ్ళు బతకనికే చూస్తారు. పారాసైట్స్ కూన్కి హోలీ కేల్నా చాతే. అయితే ఆ అమెరికానే పాకిస్తాన్ గురించి ఏమన్నదో ఒకసారి వాళ్ళకు పరిచయం చేస్తున్నా. పాకిస్తాన్ ప్రేమికులకు పరిచయం చేస్తున్నా. ఇనుండ్రి. అమెరికాస్ అటార్నీ రాబర్ట్ ఎఫ్ హొరాన్, who prosecuted
Aimal Kasni wanted in the USA for killing two CIA officials in an interview to a local TV channel said, these people read them as Pakistanis, could sell their mothers for $20,000. నేను అనలేరు అరే సొంత తల్లులను తాకట్టు పెడతారు మీరు పైసల కోసం అని చెప్పి మీ డీప్ స్టేట్ దోస్తు అమెరికా వాడే మాట్లాడాడు. పాకిస్తాన్ వాళ్ళకు చెప్తున్నా, ఇక మీ అవకాశం ఏముంటుందిరా మా ముంగట మాట్లాడడానికే? సొంత తల్లిలను ప్రేమించే చేతగాని మీరు దేశాన్ని ఏం ప్రేమిస్తారా? $20,000 అమ్మి పడదొప్పుతారు మీరు మీ జిందగీలు. నేనంటలేను రే, అమెరికా వాడే మాట్లాడుతున్నాడు మీ మీద. నేను అందుకనే మీకు ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్, ఏమంటున్నానంటే ఆలోచించుండ్రి, ఎటు పక్కన పోతున్నాం మనం అనేది ఆలోచించుర్రి. ఈ డీప్ స్టేట్ని ఎవడు ఇన్వాల్వ్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచించుండ్రి. ఈ ముచ్చట నేను ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళకు ఇక్కడ సపోర్ట్ లేనిది వీళ్ళు ఏం చేయలేరు. మీరు ఏ టాపిక్ అన్నా తీసుకోండి, పార్లమెంట్లో నీట్ 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 అని వరలినరు. ఇద్దరు ముస్లింల పేర్లు బయట పడంగానే నీట్ టాపికే లేదు దేశంలో. చూస్తుర్రా, ఇద్దరు ముస్లింల పేరు బయటికి వచ్చేసరికి నీటు భావననే లేదు. ఇంత అపీజ్మెంట్ జరుగుతుంటాయి దేశంలో, మీరు మాట్లాడతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ నా ప్రతి ప్రశ్న మీ అమ్మడ మాట్లాడుతున్నాను. ఒక మనిషి ఎన్నని చేసుకుంటూ వస్తాడు, ఒక పార్టీ ఎన్నని చేసుకుంటూ వస్తుంది, మళ్ళీ ఆ పార్టీకి మీరు క్రాస్ క్వశ్చన్ వేస్తారు. ఆ క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు మీ దగ్గర లాజిక్ ఉన్నదా అంటే లేదు. బట్ యూ ఎక్స్పెక్ట్ మ్యాజిక్. హౌ అన్నది ఇవాళ ప్రశ్న. అందరు అట్లనే ఉంటారు రాజకీయాలలో, మన మీరు ఎట్లున్నారని అడుగుతున్నాను నేను ఇలా ఫస్ట్ టైం. ఆ రాజకీయాలలో మీరు లేరా, మనం లేమా అని అడుగుతున్నాను నేను. క్వశ్చన్స్ ఎప్పుడు రాజకీయ నాయకులకు ఉండయి, క్వశ్చన్స్ మీకు కూడా ఉంటాయి. మీరు కూడా దేశంలో భాగమే, మీతోనే దేశం, మనతోనే దేశం. మన రాజకీయాలలో మనం ఇన్వాల్వ్ కాకుండా పక్క రాజకీయాలలో గట్లుంటుంది అని చెప్పి ఫాల్తు మాటలు, పిచ్చి మాటలు మాట్లాడాడు వేస్ట్. ఫ్రెండ్స్, నాకు ఇలా భావోద్వేగానికి గురవుతున్న 5 మంది సోల్జర్లు, ఇది జరుగుతూనే ఉన్నది భారత్లో. అట్లీస్ట్ ఇప్పుడు మనం రిటాలియేట్ చేస్తున్నాం. అందుకే అన్నోన్ గన్మెన్కి జై. 26/11లో దిన్ దహాడే మనకు సబూత్లు దొరికినాయి పాకిస్తానోడు. అరే పోయి గుసాంచి కొడతామనంటే కూడా ఆర్మీకి ఛాన్స్ ఇచ్చిందా వెనకటికి ప్రభుత్వాలు? సాఫ్రాన్ టెర్రరిజం, హిందూ టెర్రరిజం అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్కస్ అబౌట్ హిందూ టెర్రరిజం ఆర్ ముస్లిం టెర్రరిజం ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆర్. ఐఎమ్ హియర్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ రాంగ్ విత్ ది నెబరింగ్ నేషన్స్ హూ ఆల్వేస్ ప్రొవోక్ మై కంట్రీ. నా దేశాన్ని ఎందుకు గెలుకుతారని అడుగుతున్నా నేను. నా దేశాన్ని గెలికినప్పుడు మీరు గాజులు ఎంచుకొని ఎందుకు కూర్చుంటారని అడుగుతున్నా. ప్రశ్నలు కేవలం భారతీయ జనతా పార్టీకే ఎందుకు వస్తాయని అడుగుతున్నా. ఈ ప్రశ్నలు కాంగ్రెస్ ఉన్నప్పుడు నోరు లేవట్టని ఆ గొంతికలను అడుగుతున్నా, ఆ కంఠాలను అడుగుతున్నా. ఏడపోయింది మీ జిగర్ల దమ్మని అడుగుతున్నా. నేను అందుకే ఈ స్లైడ్ పెట్టినా. నేను మాట్లాడాలంటే ఈ టాపిక్లో చాలా మాట్లాడుతుండే, చాలా ఉన్నది కాబట్టి నేను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నా. కతువా మీద బ్రీఫ్ ఇచ్చి మాట్లాడిన. చేద్దాం మళ్ళీ ఒకసారి ఇట్లా. ఇసుంటోళ్ళు చేతులు కలిపి తిరిగి కదా, దిన్ దహాడే చెక్కలు కోసే రంప మెషిన్తో కోసి పడేసిరు శరీరాలని. గాళ్ళతో మనం చేతులు కలిపి తిరుగుదాం, అది మనకు చాలా మంచిది. భారత్ డెవలపింగ్ నేషన్. ఎప్పుడైతే అది డెవలప్డ్ నేషన్ అన్న కళ మనకొద్దు. ఏళ్ళు పెట్టి చూపించుడే మనకు ఆదత అయిపోయింది. ఆ ఏళ్ళు పెట్టి చూపిస్తున్నప్పుడు, ఈ ఏళ్ళ రక్తం బాకుతున్నప్పుడు, ఆ రక్త కణాలల్లో మనం ఉన్నాం, ఈ దేశం అంటేనే మనం అన్న భావన ఎవడికి లేకుండా పోయింది. మాట్లాడితే అగో నువ్వు ఇట్లా మాట్లాడతావు, నువ్వు బీజేపీ తొత్తు, బరాబర్ బీజేపీ తొత్తు. నేను బరాబర్ బీజేపీ తొత్తు. నేను మందిలాగా అబద్ధాలు ఆడి మాట్లాడతలేను. ఒక కార్యకర్త లెక్క మాట్లాడుతున్నా, ఒక దేశ పౌరుడు లెక్క మాట్లాడుతున్నా. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు భావోద్వేగానికి గురై మాట్లాడుతున్నా. అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ మై పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఐడియల్ ఇన్ మై హౌస్. ప్రభుత్వాన్ని మీద ఒక మాట మాట్లాడాలనంటే జిగర్ల దమ్ము ఉండాలి. ఎవడన్నా మాట్లాడతారా? ఇక్కడ మాకు బాగా బాధేస్తుంది. ఇక్కడ మాకు చాలా బాగా బాధేస్తుంది. ఒకడు వస్తాడు ధ్రువరాటి అనేటోడు, గిరీష్ భాయ్ నువ్వు వానికి రెస్పాండ్. అరే ఎందుకు ఇవ్వాలరా భాయ్, నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఓడు చూడమన్నాడు నిన్నని. వాడంటే నీకు నచ్చదు, వాడు కంటెంట్ ఫేక్ అని నీకు తెలుసు, ఎందుకు చూస్తావు?
అది చూసి బీపీ ఎందుకు పెంచుకుంటావు? పెంచుకొని మాకెందుకు చెప్తావు? ఇదే డీప్ స్టేట్ కోరుకునేది, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేది, నిన్ను కన్ఫ్యూజ్ చేసేది, నిన్ను కన్విన్స్ చేసేది. దిస్ ఈజ్ ద వార్ఫేర్ ఆఫ్ చైనా. మన మీడియాకు మనకు అగెన్స్ట్గా చేస్తుంది, మన ప్రజలను ఫేక్ నరేటివ్లతో మనకు అగెన్స్ట్గా చేస్తుంది, మన దగ్గర ఉన్న లా ఫామ్స్ని యూజ్ చేసి మనకే అగెన్స్ట్గా కిల్ ఆఫ్ జడ్జిమెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎన్జిఓల పేర్ల మీద ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏడికైనా పుట్టుకొస్తాయి ఈ ఎన్జిఓలు. ఎవడెవడు వీళ్ళకి ఫండింగ్ ఇస్తాడు? మళ్ళొకసారి దేశం ఈ ఎగ్జోడస్కి చేద్దామా? ఇవాళ అమెరికా ఏదైతే బీజం నాటిందో ఫ్రెండ్స్, మీరు యాద పెట్టుకోండి. ఆ అమెరికాలో ఒక అమెరికా మహిళ పోయి నిలబడితే ఆమెను సీరియస్గా చూస్తున్నారు. ఎందుకు అని అంటే ఈ సిటీ మొత్తం షరియా అయిపోయిందంట, నువ్వు బుర్కా వేసుకొని తిరగాలంట. నా దేశంలోకి ఇదేంది అని అంటే పోలీస్ మ్యాన్ వచ్చి చెప్తున్నాడు ఆమెకు, మేడం మీరు ఇట్లా ఉండొద్దు, ఇట్లా వెళ్ళిపోవాలా, ఇది వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఏం క్యాప్చర్ చేసుకున్నారు? ఏం క్యాప్చర్ చేసుకున్నారు? క్యాప్చర్ మళ్ళా అయిదామా? ఆలోచిస్తారా, అనుభవిస్తారా అని నేను అడగా. నువ్వు అమెరికా ఇవాళ సేఫ్ ఉంటుందేమో అనుకున్నావు, గాడ కూడా ఇదే లొల్లి షురు అయింది. నువ్వు జర్మన్ పోయినానికి ఇదే లొల్లి షురు అయింది, నువ్వు ఫ్రాన్స్ పోయినాకి ఇదే లొల్లి షురు అయింది. యూకే ఏమైందో అందరికీ తెలుసు. ఇక ఇంకేడబోతావు నువ్వు? అట్లీస్ట్ భారత్లో నిలబడ్డది ఛాతి చూపించి. నయా భారత్ నిర్మాణంలా ఒక్కొక్కడి ప్రతిభ, ఒక్కొక్కడి పరాక్రమం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఒక్కొక్కడు ప్యాంట్లు లాగులు దడిచేటట్టు రాజకీయాలు చేస్తున్నాం. వాడికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అలా భారత్ మీద, భారత్ ఎలక్షన్ల మీద ఫోకస్ చేసేది అని ఒక్కరోజు ఆలోచించారా ఫ్రెండ్స్ మీరు? ఐ కెన్ టాక్, ఎవడు మా ఒకటి రాస్తాడు, అరేడు మాట్లాడేదంతా ఏం సబ్జెక్ట్ ఉండదు. నేరున్నా అవరా, నేను అడుగుతున్నాను, నేరున్నా అవరా, దా మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి ఫోన్ మాట్లాడు. నువ్వు నీటి మీద మాట్లాడు, నేను నీటి మీద మాట్లాడతా, డిబేట్ ఉంటా అవరా నువ్వు నాతో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివిన అవరా నువ్వు వినడన్నా? ఐఐటి పోరలకి ఇచ్చి ఐఐటి పిల్లలకి ఇచ్చి విద్యార్థులకు ఇచ్చి దాన్ని టెస్టింగ్ చేయించారు. సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేశారు. వాట్ ఆర్ ది లెక్యూనాస్ అండ్ వాట్ ఆర్ ది ప్రైడ్ మూమెంట్స్ ఆఫ్ ది నీట్ అని. ఎస్, దేర్ హ్యాడ్ బీన్ అ డిస్క్రిపెన్సీ. అదే అలా ఇద్దరు ముస్లింల పేర్లు రాగానే రాహుల్ గాంధీ మాట్లాడతలేడు ఎందుకు మళ్ళీ? ఇలా నఫరత్ నఫరత్ నఫరత్. ఇలా రాహుల్ గాంధీ కేవలం పార్లమెంట్లో మాట్లాడతాడు, బయట మాట్లాడే జిగర్ల దమ్ము లేదు రాహుల్ గాంధీకి. నేను దీన్ని దహాడే చెప్తున్నా, జిగర్ల దమ్ముంటే రాహుల్ గాంధీని మాట్లాడమను. ఆల్రెడీ మణిపూర్లో మాట్లాడిండు ఇండియన్ యూనియన్ అని, పిల్ ఫైల్ అయింది ఒకటి. యూరోపియన్ యూనియన్ ఆ యూనియన్ లెక్క కాదు ఇది, కాన్స్టిట్యూషన్లో ఏముందో గదే మాట్లాడాలా. రాహుల్ గాంధీ మీద పిల్ ఫైల్ అయింది. అది గిట్లా అయితే తెలుస్తుంది కాకకు ఎన్ని రోజులు జైలు ఉంటాడో. భారత్ న్యాయ సమితి కొత్తగా వచ్చింది ఇప్పుడు. వెనుకటికి బ్రిటిష్ లా లేవు భారతదేశంలో, భారత్ లాస్ ఉన్నాయి. ఇవాళ భారత్లో భారతీయుడు ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ భారత్లో ఒక భారతీయుడు సైనికుడై నిలబడతాడు. ప్రతి పౌరుడు సైనికుడు లెక్క మాట్లాడతాడు. పెన్ను పట్టుకున్నోడు కూడా దేశ సరిహద్దుల కోసం గన్ను లెక్క కొట్లాడతాడు. ఇది నయా భారత్. అబాంఛన్ బతుకులకు దూరంగా దేశభక్తికి దగ్గరగా బతకాల ప్రతి ఒక్క పౌరుడు అన్న ఒక సంకల్పంతో దేశభక్తి భావజాలాలు నింపుతుంటే వీళ్ళు మాట్లాడతారు పెద్ద పెద్దగా. ఆ ట్రాప్లో మీరు పడుండ్రు. అన్న వాడు ఇట్లా వాడు ఎందుకు చూస్తావు బ్రదర్ అని అంట. వాడు ఇవాళ నేను డివేట్ అవుతున్నా, బట్ చెప్తా, ఈ మాట చెప్తా. నా మిత్రుడు భరతవర్ష శివ ఒక వీడియో పెట్టిండు, భరతవర్షను ఆపేస్తాను. నాకే బాధ వేసింది, రేపు నాకు కూడా అవుతుంది వచ్చి అదే. అందరిలో నేను కొని కదా. పొద్దుగాల లేచి మా కుటుంబాలు ఉన్నాయా ఫ్రెండ్స్? వేరే వాళ్ళకి ఓ మాట అడుగుతున్నాం మేము అందరు. డోంట్ యూ సే దట్ వీ డోంట్ హ్యావ్ ఫ్యామిలీస్, వీ డోంట్ హ్యావ్ అవర్ ప్రయారిటీస్, నార్ యూ సే దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ ఆప్షన్స్. వీ డూ హ్యావ్ ఆప్షన్స్, వీ డూ హ్యావ్ ప్రయారిటీస్, వీ డూ హ్యావ్ ఫ్యామిలీస్, బట్ వీ హ్యావ్ సమ్ ప్యాషన్ టు డెలివర్. మాకు సంకల్పం ఉన్నది. ఆ సంకల్పంకి ఇగో పొద్దున లేచి ఇంటికి తీసుకొస్తుంది, మిమ్మల్ని నన్ను కలుపుతూ ఉంటుంది. కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోనికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్? ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకోవాలని ఎవరికి ఉంటుంది? లొల్లి పెట్టుకోవాలని ఎవరికి ఉంటుంది? సాపీగా సాగిపోతే జిందగీ ఎంత హాయిగా ఉంటుంది అని ఉంటుంది ప్రతి ఒక్కడికి. భరతవర్ష కూడా పొద్దుగాల లేచి మాట్లాడుతున్నాడు, శివ మీరేం సపోర్ట్ చేసిరని అడుగుతున్నా. ఆర్థికంగానే సపోర్ట్ చేయాలని ఏం లేదాడా, ఎమోషనల్గా కూడా ఎంతమంది ఉన్నారు. ధ్రువరాటిగాడు మాట్లాడితే నీకు నచ్చకపోయినా ఈడేం మాట్లాడిండి అని చూస్తావు. బట్ భరతవర్ష అనేటోడు, చిత్రగుప్త్ అనేటోడు, రిఫ్లెక్షన్ అనేటోడు, సిద్ధు జర్నలిస్ట్ అనేటోడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మాత్రం మనం చూడం.
ఎందుకంటే గరికి మురిగి దాల్ బరాబర్ కాదు, వీళ్ళు ఎక్కడ పోతారు, ఎవడు మాట్లాడతాడు రేపు. ఇవాళ భారతీయ జనతా పార్టీని నిన్న నేను టిక్ 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 గడియారం రేవంత్ అయింది అని చెప్పి ఒక వీడియో పెట్టిన. అగో రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు గిరీష్ దారామోని, రేవంత్ రెడ్డికి గులాం అయిపోయిండు. నీకు ఒకటి చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో ఇసుంటోళ్ళతో నాకు ప్రాబ్లం. పొద్దుగాల లేచి ఈడ సాక్రిఫైజులు చేసి మేము కూడా వస్తున్నాము. ఇగో ఈ ఈ ఈ ఈ దురంధరుడు ఏమని రాస్తాడు ఇనుండ్రి. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దట్ ఇఫ్ దిస్ ఛానల్ స్టార్ట్స్ బీజేపీ బ్యాషింగ్ సూన్ అండ్ షిఫ్ట్ ఇట్స్ లాయాలిటీస్ టు ది అదర్ పార్టీ అని అంటే, ఇంకొకటి రాస్తాడు బీజేపీ ప్యాకేజ్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు, అందుకే జెండా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు ఈ చిత్రగుప్త్. ఓడు అయ్యా జాగిరి కాదు రే మమ్మల్ని మార్చుడు. మీకు చెప్తున్నా, ఏ ఛానల్ భారత్ కే లియే థా, భారత్ కే లియే రహేగా और భారత్ కే లియే మరేగా. నేనేం మాట్లాడినా నిన్న అసలు క్రక్స్ ఎవడికని అర్థమైంది వాళ్ళ, ఈ ఎస్పెషల్లీ ఈ కమెంట్ పెట్టినోడికి. నీ పెంపకం గిట్లు ఉండొచ్చు బ్రదర్, నువ్వు అమ్ముడు పోతవచ్చు. ఈ కమెంట్లు పెట్టేటోళ్ళకి అందరికీ చెబుతున్నా, నా నిష్టని, చిత్రగుప్తు నిష్టని ప్రశ్నించే ఆ ప్రతి వ్యక్తికి చెప్తున్నా, మీ పెంపకం ఏ రకంగా ఉందో నీకు ఆలోచనలు ఆ రకంగా వస్తాయి. గోడకు మచ్చబడ్డది కదా అని గోడ కూలగొట్టుకునే రకం కాదు ఈ చిత్రగుప్త ఆర్ గిరీష్ దారామోని. అన్నా మన గోడకు మచ్చబడ్డదే, ఈ మచ్చని ఎట్లా జరుపుదాం, అన్నా ఈ గోడకు మచ్చబడ్డదే కొత్త పెయింట్ వేసుకుందాం, అన్నా ఈడు మచ్చ పెడుతున్నాడే ఈడు బద్దలు వలగొడదాం. రాజ్యాంగ బద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసినాం ప్రతిసారి. బిడ్డ టీఆర్పీల కోసమే మేము మాట్లాడాలనంటే రోడ్ల మీద కెమెరాలు పట్టుకొని కనబడుతుండే చిత్రగుప్త్, భరతవర్ష, రిఫ్లెక్షన్, సిద్ధు జర్నలిస్ట్. కేవలం ఒక ప్యాషన్తో పనిచేస్తున్న ఛానల్ ఇవి. అగర్ నేను స్వార్థపరుణ్ణి అయితే నేను ఇంతమంది పేర్లు తీసుకొని మాట్లాడకపోతుండే, నా ఒక్కోడు గురించే మాట్లాడుతుండే. దెర్ ఈజ్ ఎ మీనింగ్ టు అవర్ ఫైట్. మేమంటే అమ్ముడు పోయినామంట. అసలు నీకు అర్థమైందా రాబాయ్ నేను ఏం చెప్పినాను నిన్న టిక్ 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 గడియారం రేవంత్ అయ్యింది అని అంటే, ఇటు బీజేపీని ఇటు టీడీపీని వాడుకొని కాంగ్రెస్లో రాజకీయం చేస్తున్నా అని చెప్పిన. నాకు ఇంకొకళ్ళు ఫోన్ చేస్తారు, బ్రదర్ సున్నితంగా మాట్లాడినంత ఈజీగా ఉండదు రాజకీయం అని అంటే. నేను ప్రవచనాలు చెప్పుకోనికి రాలే, నేను మళ్ళీ ఒకసారి క్లియర్ కట్గా చేస్తున్నా ఆ మనిషికి, ఆ వ్యక్తికి. మీరు నన్ను అభిమానించి నాతో మాట్లాడినారు, బట్ అభిమానంలా నేను నా ఆవేదన అనేది మాత్రం ఆపుకోను, అది మాత్రం కరెక్ట్. వ్యక్తి భజన అనేది నా దగ్గర ఉండదు, అస్సలు ఉండదు. ఇవాళ నేను ఇదే చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి. నేనేం చెప్తున్నానంటే, మీ దగ్గర అన్ని మంచుకున్నాయి, భారతీయ జనతా పార్టీ దగ్గర మా దగ్గర అన్ని మంచుకున్నాయి, ఏం మంచిగా లేవని నేను చెప్తలేను. ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి షురూ చేసిండు వెనకడికి, ఏమనని ఒక నరేటివ్ రూమ్ చేసాడు, అగో రిజర్వేషన్లు తీసేస్తారు, అగో అది చేసేస్తారు, అగో ఇది చేసేస్తారు. ఆ ఫేక్ నరేటివ్ మన నరేటివ్ కంటే ఎక్కువ రన్ అయింది. ఆ ట్వీట్ నాకు కమెంట్ పెట్టిన చెప్తున్నారే, కాంగ్రెస్ హీన చరిత్ర షురూ చేసింది చిత్రగుప్తు తెలుగు రాష్ట్రాలల్లో. నేను పోతానన్నా కాంగ్రెస్ వాడు తీసుకుంటా అడరా నేను ఆయనను అడుగుతున్నాను. I mean, when you give a comment, think about my past, think about that క్యారెక్టర్ చూడరు మనిషిది. గట్ల చేస్తేనే ఎవడు మిగిలడిగా, ఎవడు మాట్లాడాడు. యువర్ మోటివేషన్ విల్ హెల్ప్ అస్ టు డెలివర్ మోర్. మీ ప్రోత్సాహము ఇంకా 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 ఎక్కువ పని చేయాలన్న ఉత్సాహాన్ని ఇస్తుంది మాకు. ఇట్లాంటి అడ్డమైన కమెంట్లు కాదు. నువ్వు చూసినావరా భయ్, నేను అడుగుతున్నా, ఎన్ని ప్యాకేజ్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు నువ్వు చూసినావా? బీజేపీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అని మీ ఇంటికి పంపించింది, అదరా బీజేపీ ప్యాకేజ్ అన్నాడన్నా. దేశ్ సే బడ్కర్ కుచ్ భీ నై అన్నది మా స్లోగన్. దిన్ దహాడే నిజాలు నిర్భయంగా చెప్పిన ఛానల్, ఏకైక ఛానల్ చిత్రగుప్త్. ఇప్పుడు చూడుండ్రి చిత్రగుప్త్ ఏం చెప్తుందో. ఆ జిగర్ల దమ్ము నెలలకు చెప్తున్నా, మా చిత్రగుప్తు నిష్టని క్వశ్చన్ చేసిన వాళ్ళని కూడా చెప్తున్నా. ఇది చేసుకుందామా దేశాన్ని మళ్ళా? మా ఆవేదనకు మీరు ప్రోత్సాహం ఇచ్చుడు కాక ఇంకా అవమానపరచడం అనేది దురదృష్టకరం. సేమ్ గవ్వే అయినాయి వేరే ఛానళ్ళతో. మా రజనన్న, పుప్పాల రజనీకాంత్ అని అనుకుంటా, ఆయన కూడా పెట్టిండు. అరే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్. పైసలే సంపాదించేది ఉంటే మస్తున్నాయిరా బయట. వీళ్ళ చేతులకు ఇలా ఫేక్ నరేటివ్ని సంపనికైనా మేము వచ్చినాం. పొద్దుగా లేచి ఒకడు ఒరుతున్నాడు కదా, చింతపండు నవీన్ గారు, చూసిరు కదా, మీరే ప్రోత్సహించిరు కదా.
మేము తిప్పికొట్టుడు స్టార్ట్ చేసినాం కదా అన్నా, నువ్వు ఆయన కౌంటర్ ఇయ్యా, నేను ఎందుకు చూస్తున్నావు బ్రదర్ అని అన్నా. నేను ఎందుకు చూస్తున్నావు? చచ్చిపోతాడు ఆడే, ఆడే చచ్చిపోతారు. ఆ ధ్రువరాటిగా ఆడే ఉండొచ్చు, ఎవడని ఉండొచ్చు, ఆడే చచ్చిపోతాడు చూడకపోతే. ఇగ్నోర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. నేను కూడా నా దాంట్లో కంటెంట్ లేకపోతే చూడకుర్రి, నేనే చెప్పినా కదా, నేను చెప్పింది కూడా నమ్మకుర్రి. చెప్పిండా చింతపండు నవీన్ ఎప్పుడన్నా? తులసి చంద్ గారు ఎప్పుడన్నా చెప్పి రైట్లా? తొలివేలుగు రగ్ గారు ఎప్పుడన్నా చెప్పి రైట్లా? రవీష్ కుమార్ ఎప్పుడన్నా చెప్పిండా? రాజ్దీప్ సర్దేశాయి ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా? ధ్రువరాటి ఇట్లా చెప్పిండా? మేము చెప్పింది వేదం, మా మాటే సత్యం, ఇదే నిజం. ఇవాళ కూడా చెప్తున్నా, డేటా తీసుకొని మాట్లాడరు మాతో.